ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, ఆ సంఘటనల మీద కనీసం స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ముఖ్యమంత్రి వీరు రాష్ట్రంలో ప్రవర్తిస్తున్నటువంటి విధానం చూస్తే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని నిశ్చితంగా గమనిస్తే అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో పడిపోయిన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో మీ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఈ నేపథ్యాన్ని, ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఒకసారి ఆలోచించబడి కోరుతున్నా. ఈరోజు నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి నలుగురు పెద్దలని సూటిగా, స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా రాష్ట్ర ప్రజల తరపు నుంచి. నెంబర్ 1, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 2, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 4, మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు. నెంబర్ 5, మా సోదరి, అత్యంత అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి, ప్రతిభా పాఠవాలంటే అన్నిట్లో కాదు, తనకు నచ్చినటువంటి రంగంలో ఉన్నటువంటి మా సోదరి వంగలపూడి అనిత గారి గురించి. ఎందుకు ఈ నలుగురు మాత్రమే మాట్లాడాలి అని చాలామంది పాపం కూటమి ప్రభుత్వ నాయకులు పిసికేసుకుంటున్నారు. ఎప్పుడు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు జేబీఎం పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు, ఎందుకు హోమ్ మినిస్టర్ని టార్గెట్ చేస్తారు, ఎందుకు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారు, ఎందుకు నారా లోకేష్ని టార్గెట్ చేస్తారు? నేను ఎవరిని టార్గెట్ చేయాలండి? ఆకలి అవుతుంది, అన్నం పెట్టాల్సిన బాధ్యత మీ దగ్గరే ఉంది, అన్నం పెట్టాల్సినటువంటి వాళ్ళు మీరే. మరి ఆకలి అవుతుంది అమ్మ అన్నం పెట్టమని మిమ్మల్ని అడగక ఎవరిని అడగాలి? పక్కింటి వాళ్ళని అడగాల? అడగరు కదా. నాకు కష్టం వచ్చింది, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకు కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు కష్టం ఎవరి నుంచి అడగాలి? మిమ్మల్ని అడగాలి కదా. నేను మిమ్మల్ని అడగాలి, రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది మిమ్మల్ని అడగాలి. ఈవెన్ ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇబ్బంది వచ్చినా, ఆయన ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా, ఆయన మీద ఏదైనా దాడి జరిగినా అడగాల్సింది మిమ్మల్నే కదా న్యాయం చేయమని. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా, అనధికారిక ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మీ నలుగురిని తప్ప మేము ఇంకెవరిని అడగాలి? బికాస్ 164 సీట్లతోటి కుటుంబంలో మిమ్మల్ని కూర్చోబెట్టింది గౌరవ పెద్దలుగా మిమ్మల్ని తప్ప మేము ఇంకెవరిని అడగాలి? కష్టం వచ్చింది, ఒక కమ్యూనిటీకి బాధ వచ్చింది, ఒక కమ్యూనిటీకి ఇబ్బంది జరిగింది. ఇప్పుడు రాత్రి మార్కాపురంలో 10 మంది ట్రావెల్ బస్సు గుద్దుకొని 10 మంది సజీవ దహనం అయిపోయింది. ఎవరిని అడగాలి నేను?
ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని అడగాల్సిందే కదా. ఎవరు బాధ్యత వహించాలి? నిన్న ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలి? కన్నూరులో మన 40 మంది సజీవదాహం అయిపోయిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇంకో చోట 20 మంది సజీవదాహం అయిపోయినటువంటి దానికి ఎందుకు వహించాలి? ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని కోట్ల రూపాయలు అనధికారిక ట్రావెల్స్ నడిపిస్తున్నటువంటి మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలనే కదా నేను అడగాల్సింది, కూటమి ప్రభుత్వం అధికారులనే కదా నేను అడగాల్సింది. ఇంకెవరిని అడగాలి చెప్పండి? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవ పెద్దలు, రాష్ట్రాన్ని 4 పాదాల పాటు నడిపించాల్సినటువంటి మిమ్మల్ని తప్ప మేము ఇంకెవరిని అడగమంటారు చెప్పండి? పోనీ మిమ్మల్ని అడుగుదామంటే మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని అడుగుదాము అంటే మా సోదరి ఎక్కడుందో చూపిస్తాను నేను. మా సోదరి ఎక్కడుంటుందో, మా సోదరి ఏ విధమైనటువంటి కార్యక్రమంలో బిజీగా ఉందో నేను వీడియోల ద్వారా చూపించి రాష్ట్ర ప్రజల తరపున ఆవిడని కూడా అడుగుతా. ఎందుకంటే 164 సీట్లతోటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం కూటమి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు వీళ్ళ ఆటపాటలు, వీళ్ళ సరదాలు, సంతోషాలు రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి వీళ్ళ పర్సనల్ పర్సెప్షన్లతోటి, వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి విలాసాలకి, వ్యక్తిగతమైనటువంటి జల్సాలకి, వ్యక్తిగతమైనటువంటి వృత్తులకి వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అడ్మినిస్ట్రేషన్ మీద లేకపోతే ఎవరిని అడగాలి? రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలి? పక్కనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే అడగరు కదండి, లేకపోతే తమిళనాడు స్టాలిన్ అయితే అడగరు కదండి, లేకపోతే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారిని అయితే అడగరు కదండి. అడగాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే, మాట్లాడాల్సింది, ప్రశ్నించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్నే. అమ్మ ఏంటి ఈ కష్టం, ఈ బాధ, ఈ కన్నీళ్ళు, ఈ రోదన ఏందమ్మా? మేము ఎవరికి చెప్పుకోవాలి? అడగాల్సింది అనిత గారిని. ఎందుకు అంటే ఆవిడ పుట్టినరోజు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా, బ్యాటింగు బౌలింగుల్లో ఇంకా బిజీగా ఉన్నా, అభినయంలో భరతనాట్యంలో మునిగి తేలుతూ ఉన్న రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చిన నేరానికి, పాపానికి, ఘోరానికి అడగాల్సింది మిమ్మల్నే. మా పవన్ స్టారు, మా ఎలివేషన్ స్టారు, మా ఓజీ స్టారు, మా పీజీ స్టారు, మా కేజీ స్టారు ఈయన సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న ఆయన హీరోయిన్ల కోసం పాపం కార్లు పంపించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేస్తున్న ఆయన స్పెషల్ హెలికాప్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బడ్జెట్లని కేటాయిస్తూ ఆ హెలికాప్టర్లు కిందకి మీదకి తిప్పడానికి బిజీగా ఉన్న వారిని రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యల మీద స్పందించమని అడగాల్సింది రాజకీయ పార్టీలుగా మా బాధ్యత. మీరు స్పందిస్తారా స్పందించరా ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. అడగాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. రాష్ట్ర ప్రజల కష్టంలో ఉన్నారు, ఈ కష్టాన్ని మీరు తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉందని అడగాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. 2019-24లో ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు చీమ చిట్టుక్కుమంటే చీరచెంగు పైకి ఎగ్గట్టి పరిగెత్తి ఆ చీమ ఎందుకు చిట్టుక్కుమందా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి గోల చేసి నానా యాగి చేసి మహిళా కమిషన్ దగ్గర ఎక్కడైనా మహిళా కమిషన్ ఏదైనా ఊరు వెళ్ళిందంటే వాళ్ళకంటే ముందు గంట వెళ్ళిపోయి ముందు కూర్చుంటారు. ఎవరన్నా మహిళ మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే మహిళ మీద నా మీద అఘాయిత్యం జరిగింది అని ఆ మహిళకి తెలియకముందే నీకు అఘాయిత్యం జరిగిందని చెప్పి అక్కడికి వెళ్ళి ధర్నా రాస్తారు, చేస్తారు. దళిత బిడ్డల మీద ఏదైనా దాడి జరిగింది, ఆ దాడిలో నుంచి తేరుకోకముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గద్దల్లాగా అక్కడ వాలి ఆ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిబేట్లు పెట్టి మీడియాలు పెట్టి అద్భుతంగా ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తపన, ఆ కోరిక, ఆ ఆరాటం, ఆ పోరాటం ఏమైపోయింది? ఇప్పుడు ఎక్కడ దాచిపెట్టారు? మూటగట్టి చెట్టు మీద పెట్టి చెట్టు కింద కూర్చొని సేద తీరుతున్నారా కూటమి నాయకులు?